రసం పెట్టుకుందాము. 2 ఉల్లిపాయలు, టమాటాలు కోసుకొని మిక్సీ పెట్టుకుందాం. రసం పెట్టుకుందాం. ఉల్లిపాయలు మిక్సీలో వేసుకుందాం కోసుకుని. కొబ్బరి ముక్కలు ముక్కలు చిన్నగా తరుక్కుని కడుక్కున్నాను. చింతపండు అన్నీ మిక్సీ చేసేసుకుని మెత్తగా పొడిలేసి వేసేసుకుంటే ఒక బాగుంటుంది. కందిపప్పు వేసుకుని మిక్సీ చేసుకుంది. మెత్తగా నలగాలి. మెత్తగా అయ్యింది. మిక్సీ నలుపుకున్నాం కదా పేస్ట్ దాకలో వేసేసుకుని దీని నిండా వాటర్ పోసుకుందాం. ఉప్పు కారం కూడా వేసుకుందాం. ఇలా నీళ్ళు పోసేసుకుని దాగరంగా పసుపు, ఉప్పు కారం కూడా వేసుకున్నాం. కారం కరివేపాకు వేసుకుని పొయ్యి అంటించేసుకుందాం. మరగనిద్దాం. బాగా మరగనిస్తే రుచిగా ఉంటుంది. ఇది రసం పొడి వేద్దాం. ఇలా పొంగాక బెల్లం ముక్క ఎంత వేద్దాం. రసం పొడి కూడా వేద్దాం. రసం పొడి 5 రూపాయల ప్యాకెట్ అవుతుంది. వేసుకుని బాగా మరగనిద్దాం. ఇలాగ అయ్యాక గరిటెతో తిప్పి మరగనిద్దాం. మరిగే కొందుకు బాగుంటుంది. ఏదైనా కానీ సాంబార్ అయినా రసం అయినా మరుగుతేనే చక్కగా బాగుంటుంది. చారు మరిగిపోయినాయి. ఇంకో వేరే పక్కన మూగుడు పెట్టాను. మూగుడు పెట్టి నూనె కూడా వేసాను. వేరుగా కనుక